ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాజబాబు శుక్రవారం పరిశీలించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో కలిసి 2వ టన్నల్ను సందర్శించి ప్రత్యేక వాహనంలో సొరంగం లోపలికి కొంత దూరం వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ఇప్పటివరకు పనులు కొనసాగిన తీరు, పెండింగు పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం దోర్నాలలోని వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్, భూసేకరణ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి, పునరావాస కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. ఇప్పటికే మొదటి స్వరంగం పనులన్నీ పూర్తయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. 2వ స్వరంగం పనులు కూడా 70% వరకు పూర్తయ్యాయని కలెక్టర్కు తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కలిగే తాగు, సాగునీటి ప్రయోజనాలు, ఇతర వివరాలను ప్రాజెక్ట్ ఎస్సీ అబూ తలీం కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ ప్రాజెక్టు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 2వ సొరంగం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యంగా అధికారులతో కలిసి వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున పనులు త్వరగా పూర్తయ్యేలా మరింత దృష్టి సారించాలని ఇంజనీరింగ్ అధికారులను, నిర్మాణ ప్రతినిధులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థకు అవసరమైన సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీల కోసం అవసరమైన ల్యాండ్ డెవలప్మెంట్ పనులు పూర్తయ్యాయన్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం ఇచ్చి ముంపు గ్రామాల నుంచి ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు, ముంపు గ్రామాల ప్రజల తరలింపును వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేలా చూస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో సుమారు 1,90,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా 15 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేసేలా రూపొందించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు జీవనాడైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంతం నుంచి వలసలను నివారించి సస్యశ్యామలం చెయ్యాలన్న ప్రజల కోరికను నెరవేర్చేనా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, సీతారామిరెడ్డి, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, నిర్మాణ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.